హాయ్ అండి, నేను మీ వేదాని. నేను ఈరోజు చూపించబోతున్న స్వీట్ ఏంటి అని అనుకుంటున్నారా? అదే అండి, కోస్తా ప్రాంత ప్రజలకి ఎంతో ఇష్టమైన బెల్లం గవ్వలండి. నిజంగా వారి వంటలు చాలా బాగుంటాయి. వాళ్ళు చేస్తున్న స్వీట్లలో ఇది రెండో రకం నేను మీకు చేయిస్తున్నాను. నేను ముందుగా ఒక బౌల్ పిండి అంతా మైదా తీసుకుంటున్నాను. అందులో కరిగించి నెయ్యిని హాఫ్ గ్లాస్ అంతా వేసానండి. ఇలాగా అంతా కలుపుకొని ఉంటగట్టండి. చూడండి, ఇలా మన చేత్తో అనగానే ఉంట కట్టాలి. అలా అయిపోయిన వెంటనే అందులో సోడా పిండి కొద్దిగా హాఫ్ టీ స్పూన్ అంత వేసుకొని వాటర్ వేసుకొని మన పూరీ పిండిలాగా కలుపుకొనండి. మనం పూరికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా గట్టిగా కలుపుకొనండి ఫ్రెండ్స్. అంత గట్టిగా కాదు, మరి అంత గోధుమ పిండి తడుపుకున్నట్టు తడుపుకోకండి. ఇలా చేసుకున్న వెంటనే నేను ఉంటలు కడుతున్నాను. చూడండి, చాలా చిన్నగా తీయాలి. ఎందుకంటే గవ్వలకు చిన్నగా తీస్తే మనము ఒత్తుకునే టయానికి అవి క్రిస్పీగా అవుతాయండి ఆయిల్లో వేయగానే. చూడండి, ఇలాగా పెద్దగా చేస్తే ఉంటలు రావు, వేగిపోవండి. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఫోర్క్ మీద కొన్ని చేసుకోనండి. మీకు నచ్చినట్లయితే కొన్ని గవ్వ చెక్క అని దొరుకుతుందండి, అది దొరకపోతే నేను ఇది చూపిస్తున్నాను ఇన్స్టెంట్గా ఇలా చేసుకోవాలని. ఇలాగా యూజ్ చేయని దువ్వెన మీద కానీ ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫోర్క్ మీద రాకపోతే ఇలాగా దువ్వెన మీద చేసుకోనండి, ఇవి బాగా వచ్చేస్తాయి. నిజంగా రాని వాళ్ళకు ఇది టిప్ అర్థమైపోతుంది. ఇలా చేసుకున్న వెంటనే డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని మనం గులాబ్ జామున్ ఏ విధంగా వేయించుకుంటామో ఆ విధంగా సిమ్లో పెట్టుకొని అన్నీ వేయించుకోనండి. తర్వాత నేను ఒక బౌల్ తీసుకొని బెల్లం, ఇక్కడ నేను 1 కప్ తీసుకున్నాను కదండి మైదా, హాఫ్ కప్ బెల్లం తీసుకొనండి. చాలు, ఎక్కువ అవుతుంది వాటికి. ఇలా వేసుకొని కరిగించుకొని ఇలా పెట్టుకున్న తర్వాత వడకట్టుకున్న తర్వాత దీనికి పాకం అవసరం లేదండి, చిక్కబడితే చాలు బెల్లము. ఇలా అంతా చిక్కబడిన తర్వాత ఈ డీప్ ఫ్రై చేసుకున్నటువంటి గవ్వల్ని ఇందులో వేసేయండి. నిజంగా ఎంతో ఈజీ అండి. టిప్స్ తెలిస్తే చాలు ఈ బెల్లం గవ్వలు చేయడానికి. ఎంతో టేస్టీ అయినా చాలా స్వీట్ అయిన బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి. చాలా బాగా వచ్చాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.